ఆయనే ఉంటే మంగళూరుతో పని ఉందన్నట్టు అన్ని బాగుంటాయి రంగులు బొంగులు ఎందుకు చెప్పండి. ఈ డైలాగ్ ఎందుకన్నాను లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరే చెప్పండి, గోరింట కంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారు కాదు, ఉన్నారు. మా ఇంట్లోనే ఉన్నారు. మా వారికి గోరింట కంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు గోరింటాకు పెట్టేసుకున్నావా, కొంచెం పేడ మొహానికి కూడా రాసేసుకో అంటారు వెటకారంగా. గోరింటాకు వల్ల అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలియక అలా అంటూ ఉంటారులే. ఒక్కసారి గోరింటాకు గురించి రీసెర్చ్ చేయండి, మీకే అర్థం అవుద్ది. గోరింటాకు అంటే అందం, ఆరోగ్యం, సాంప్రదాయం. పైగా ఇది కాళ్ళకి చేతులకి పెట్టుకోవడం వల్ల నెర్వస్ సిస్టమ్ చల్లబడి బాడీ కూల్ చేస్తుంది అనమాట. అంతేకాదు కాళ్ళకి చేతులకి గోర్లకి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, గాయాలు మనలా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందిరండి. గోరింటాకు ఎంత మంచిది కాకపోతే గోరింటాకు పెట్టుకొని అది మంచిగా పండితే మంచి మొగుడు వస్తారని అందరికి అలవాటు చేశారనమాట పెద్దలు. హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలియకపోయినా కనీసం మంచి మొగుడు వస్తాడా చెడ్డ మొగుడు వస్తాడా అని తెలుసుకోవడం కోసమైనా గోరింటాకు పెట్టుకుంటారు మన ఆడోళ్ళు. అసలు చెడ్డ మొగుడిని మంచి మొగుడిని డిసైడ్ చేయడానికి గోరింటాకు ఎవరండి? మన తలరాతలో ఉంటది ఏదైనా కూడా. ఇప్పుడు అర్థమైందా మొదట్లో ఎందుకు అలా అన్నాను? ఇదంతా పక్కన పెడితే నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.